మనం పని దొంగల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పనిచేసే స్కూల్లో, అంటే లాస్ట్గా పనిచేసి రిటైర్ అయిన స్కూల్లో నేను ఒక ఇద్దరు గార్డెనర్స్ని వేసుకున్నాను అనమాట. అంటే స్కూల్లో మొత్తం అంతా గార్డెనింగ్ వర్క్ అది చూడడానికి, రైట్. ఇద్దరు చాలా మంచి పనివాళ్ళు, చాలా ఎంత మంచి పనివాళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళంతా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఒకడు పని దొంగ. వాళ్ళిద్దరేమో మంచి ఫ్రెండ్స్. పని దొంగ అంటే వాడు ఏం చేస్తుంటాడంటే పెద్ద పెద్ద పనులు వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న పని పెట్టుకుని పని చేయాలి కదా. మరి ఎంప్లాయీ అయిన తర్వాత పని చేస్తే లేకపోతే పైన ఉన్న కోఆర్డినేటర్స్, మేనేజర్స్ అందరూ తిడతారు. అందుకని ఏదో పని చేయడానికి ఒక చిన్న పనిని తీసుకుని ఒక చోట కూర్చుని గడ్డి పీకుతూ ఉంటాడనమాట. గడ్డి ఇలా గట్టిగా పీకితే గుత్తంతా వచ్చేస్తుంది, కానీ ఒక్కొక్క పెయిన్ ఇలా తీస్తుంటాడు. లేకపోతే ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు నుంచి ఆకులు కోస్తూ ఉంటాడు. ఈ లోపల వేరే పనివాడు ఏం చేస్తుంటాడంటే వాడు అన్నీ మట్టి తేయడం, ఇవన్నీ బరువు పనులన్నీ చేస్తూ ఉంటాడు. వాడు చూస్తూ ఉంటాడు వీడిని. వాడేమో బరువు పనులన్నీ చేస్తుంటాడు, వీడేమో ఆకులు తెంపుతూ ఉంటాడు, గడ్డి తెంపుతూ ఉంటాడు. ఓకే. ఇంకా అలా కాకుండా ఏం చేస్తున్నావు అంటే ముందర ఏదైనా ఒక పని చెప్తే ఇలా స్టన్ అయిపోతుంది, స్టిల్ ఫోటోగ్రఫీ ఇస్తాడు అన్నమాట. ఇచ్చి అలా పనికేసి చూసి ఎలా చేయాలని చెప్పి ఆలోచించుకుని ముందుకెళ్తాడు. అంటే వాడు నువ్వు ఎంత చెప్పినా సరే ఇలా చూస్తాడు, అర్థం కానట్టు చూస్తాడు అన్నమాట. ఏం చెయ్యాలి? సో మొత్తం అందరికీ తెలిసిపోయింది పని దొంగ అని. అయినా సరే మరి ఏం కావాలి, అప్పుడు పని బాగా చేస్తాడు కదా. వాడికి మూడు ఉన్నప్పుడు మాత్రం బ్రహ్మాండంగా పనిచేసేస్తూ ఉంటాడు. వాడికి మూడు లేదా ఎక్కడో మూల కూర్చొని గడ్డి పీకుతూ ఉంటాడు అన్నమాట. సో అంటే వీళ్ళ చేత ఎలా పని చేయించాలి? వెరీ బిగ్ టాస్క్ అన్నమాట. వాళ్ళని తీసి అస్తమానం వాళ్ళతో మాట్లాడి పొగిడి ఇలా లేపి వాళ్ళు నువ్వు ఎంత వాడివి, నీ వల్ల ఇలా ఎంత నీట్గా ఉందని లేపితే అప్పుడు వాడికి మూడు వచ్చి చేస్తూ ఉండేవాళ్ళు. సో పని దొంగలని చెప్పి వాళ్ళని వదిలేస్తే దేశం సోమరపోతులు మయమైపోతుంది. ఓకే. వాళ్ళని ఎలా అలాగా మార్చి పని బద్ధకం పోయేలా చేయాలి. థ్యాంక్ యూ.